పాపం వీటిని చూస్తే నాకు చాలా బాధేస్తుంది. అసలు ఏమైందంటే మార్నింగ్ లేచి నేను బయటికి రాగానే బాగా ఏడుస్తుందని చెప్పి మా అమ్మ పాలు తెమ్మంటే వెళ్ళి తెచ్చాను. పాలు పెడుతుంటే తాగట్లేదని చెప్పి సిరంజ్‌తో ఎక్కిస్తున్నాం అనమాట. అయినా అప్పటికి వేడిపోయి అవ్వట్లేదు. ఇంకా అలా కాసేపు ఆగి వాటికి పాలు పెట్టేసి ఇంక మేమైతే బయటకైతే వెళ్ళామన్నమాట. ఇంకా సీఎంఆర్ సెంట్రల్కి వెళ్ళాము మధ్యాహ్నం. ఎందుకు వెళ్ళామంటే మా ఫ్రెండ్స్ ఏముంచి సినిమాకి అయితే వెళ్దాం అనుకున్నారు. పాపం వాళ్ళు సినిమా క్యాన్సిల్ అయిపోయింది వాళ్ళిద్దరికి. ఇంకా ఏం తప్పక నాతో పాటు సీఎంఆర్కి అయితే వచ్చారు. అలా సరదాగా తిరుగుతున్నాం అనమాట సీఎంఆర్లో అలా తిరుగుతుంటే వీళ్ళేమో బాధపడుతున్నారు సినిమాకి వెళ్ళలేదని చెప్పి. ఇంకా ఊరుకోండ్రా అని చెప్పేసి పైకి తీసుకెళ్ళి కూర్చోబెట్టాను. వీళ్ళు భయపడిపోయారు అక్కడ ఆర్డర్ చేస్తేనే కానీ కూర్చోకూడదేమో అనుకొని. మా ఫ్రెండ్ అయితే ఎవడు వచ్చి అడిగినా నేనే కడతాను బిల్లు, పర్లేదు మా నేను చూసుకుంటున్నాను అని చెప్పేసి మా వాడు అంటున్నాడు. వీడికి నువ్వే కడతావు కదా అని చెప్పి వీడు అంటున్నాడు. ఇంకా అలా అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా బస్ స్టాప్కి అయితే కూర్చున్నాము. కానీ ఎండ మామూలుగా లేదు, కొడుతుంది. ఇంకా మాడిపోతామని అయితే అనుకున్నాము. ఏదైతే అదే అయిందో ఆటోకి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా ఆటోకి అయితే వెళ్ళిపోయాము అనమాట. ఇంకా ఈవినింగ్ చాలా విచిత్రంగా ఉంది. అటు సైడ్ నుంచి క్లైమేట్ బాగుంది, ఇంకో సైడ్ అయితే డార్క్ చీకటిగా ఉందన్నమాట. ఏటో మరి క్లైమేట్ ఈ మధ్యలో ఉంది. ఇంక ఈరోజు కింద మరి ఉంటా, బాయ్.